బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. 1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్నారు ఆయన. చైనా దూతల నుంచి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకున్నారని వెల్లడించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం డబ్బులు తీసుకున్నారంటూ అమిత్ షా తెలిపారు. ప్రధాని మోదీ టైంలో ఒక్క ఇంచు భూమి కూడా కబ్జాకు గురికాలేదని అమిత్ షా వెల్లడించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. 1962లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్నారు. చైనా దూత నుంచి ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు డబ్బులు తీసుకున్నారని వెల్లడించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కోసం డబ్బులు తీసుకున్నారని అమిత్ షా తెలిపారు. ప్రధాని మోదీ టైంలో ఒక్క ఇంచు భూమి కూడా కబ్జాకు గురి కాలేదని అమిత్ షా వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైన్లో ఉన్నారు. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ చైనా భారత భూభాగాన్ని ఆక్రమించినట్టు గడిచిన నిన్నటి నుంచి కొంత రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. చైనా సరిహద్దుల్లో భారత సైనికులకు చైనా సైనికులకు కొంత తోపులాట జరిగింది. వాళ్ళు అంటే చైనా సైనికులు భారత భూభాగం అరుణాచల్ ప్రదేశంలోని తవాంగ్ సెక్టార్లో వాళ్ళు వాస్తవాన్ని రేఖను దాటి అంటే ఎల్ఏసిని దాటి లోనికి అంటే భారత భూభాగంలోకి రావడానికి ప్రయత్నించినప్పుడు మన సైనికులు తీవ్రంగా ప్రతిఘటించి వారిని నిర్వహించారు. అయితే దీని విషయంలో అంటే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో దీని విషయంలో కొంత చర్చ మారింది. రాజకీయ పార్టీలు కూడా చైనా ఆక్రమణను చైనా దౌర్జన్యాన్ని భారత ప్రభుత్వం సమర్థవంతంగా అడ్డుకోలేకపోతుంది, నిర్వహించలేకపోతుంది, విఫలమవుతుందన్న కొంత విమర్శలు వెల్లుతున్నాయి. దీనిపై చాలా ఘాటుగా స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక్క ఇంచు కూడా గడిచిన 8 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యత చేపట్టిన తర్వాత ఒక్క ఇంచు కూడా చైనా మన భారత భూభాగాన్ని ఆక్రమించలేదు, చైనా చొరబాట్లు అనేది జరగలేదు. కాకపోతే వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మన సైనికులు అడ్డుకుంటున్నారు. వాళ్ళు 1996 నుంచి కూడా వాళ్ళు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్తూనే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది అక్కడ చైనా ప్రభుత్వాలతో చైనాతో లాలూచి పడి డబ్బులకు ఆశపడి కొంత భూభాగాన్ని అప్పగించారంటూ విమర్శించారు. దీని మీద కొంచెం రాజకీయ దుమారం చెలరేగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే 2020లో జరిగిన గల్ఫాన్ సంఘటన తర్వాత కొంత చైనా భారత్ మధ్య కొంచెం ఉద్రిక్తత ఏర్పడుతుంది. సరిహద్దులలో హిమాచల్ ప్రదేశ్ తదితర ప్రాంతాల్లో కొంత ఉద్రిక్తత ఉంది. ఎప్పటికప్పుడు చైనా సైనికులు భారత భూభాగం రావడానికి, వాళ్ళు అక్కడ నివాసాలు నిర్మించుకోవడానికి కొంత అంటే దాన్ని ఏమంటారు ఆయుధాలను డంపు చేయడానికి వాళ్ళకి కావాల్సిన స్థావరాలను ఏర్పాటుకు కొంత ప్రయత్నిస్తున్న ఆరోపణలు వచ్చాయి. గతంలో కూడా మన తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చైనాను మోడీ ప్రభుత్వం నిర్వహించలేదని ఆరోపణలు కూడా చేశారు. ఇట్లాంటి ఆరోపణలు తరచూ వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొంత ఘాటుగానే అంటే ప్రత్యర్థి పార్టీలకు ఎవరైతే చైనా విషయంలో భారత ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారో వారందరికీ చాలా ఘాటుగా హెచ్చరికలు జారీ చేసినట్టుగా మాట్లాడారు. కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. మోడీ హయాంలో ఎక్కడ భారత భూభాగం ఎక్కడా కూడా అంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి అటు పాకిస్తాన్ వైపు కానీ ఇటు చైనా వైపు కానీ ఇటు బంగ్లాదేశ్ ఎక్కడైనా కూడా ఎక్కడా కూడా ఒక ఇంచు కూడా పొరుగు దేశాలకు వెళ్ళలేదు, పొరుగు దేశాల వాళ్ళు ఆక్రమించలేదు, వాళ్ళకు అవకాశం ఇవ్వట్లేదు అని చెప్పేసి గట్టిగా చెప్పారు. దీంతో మోడీ వ్యాఖ్యలు ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారో దీని మీద కొంత ప్రతిఘటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని మీద కాంగ్రెస్ కూడా చాలా ఘాటుగా రియాక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూమిని అంటే డబ్బులకు ఆశపడి భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారంటూ చాలా ఘాటుగా అమిత్ షా వ్యాఖ్యానించడం కొంత చర్చనీయాంశంగా మారింది. లోక్సభ సమావేశం దీని విషయంలో లోక్సభలోను ఇటు రాజ్యసభలో అటు లోక్సభలో 2 సభలో కూడా కాంగ్రెస్ పార్టీ లేవనెత్తే అవకాశం అమిత్ షా వ్యాఖ్యలు తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేసే అవకాశం అయితే ఉన్నాయి. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. ₹35 लाख का अनुदान प्राप्त, चूंकि FCRA के कानून और उसकी मर्यादाओं के अनुरूप नहीं था,
तो नोटिस देकर पूर्णतया कानूनी प्रक्रिया का अनुपालना करते हुए गृह मंत्रालय ने इसका रजिस्ट्रेशन रद्द किया है। फाउंडेशन ने अपना रजिस्ट्रेशन सामाजिक कार्यों के लिए करवाया है और ये जो राशि चीनी दूतावास से मिली इसका उपयोग भारत चीन संबंधों के विकास पर शोध करने के लिए ये पैसा दिया गया है। अब मैं कांग्रेस पार्टी को पूछना चाहता हूं कि इन्होंने शोध तो जरूर किया होगा, क्या उनकी शोध में 1962 में जो हजारों हेक्टेयर भूमि भारत की चीन ने हड़प ली वो शामिल था क्या? और शोध इस पर किया तो रिपोर्ट क्या आई है? नेहरू जी के प्रेम के कारण सुरक्षा परिषद में भारत की स्थायी सदस्यता बलि चढ़ गई। इस विषय 35 लाख रुपए का अनुदान प्राप्त, चूंकि एफसीआरए के कानून और उसकी मर्यादाओं के अनुरूप नहीं था, तो नोटिस देकर पूर्णतया कानूनी प्रक्रिया का अनुपालना करते हुए गृह मंत्रालय ने इसका रजिस्ट्रेशन रद्द किया है। फाउंडेशन ने अपना रजिस्ट्रेशन सामाजिक कार्यों के लिए करवाया है और ये जो राशि चीनी दूतावास से मिली इसका उपयोग भारत चीन संबंधों के विकास पर शोध करने के लिए ये पैसा दिया गया।